నా పేరు హరి. మీరు చూస్తున్నది స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వేదిక మ్యాథ్స్లో సబ్ట్రాక్షన్ చదవండి. సబ్ట్రాక్షన్లో బారో సబ్ట్రాక్షన్ చేయడంలో చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటాడండి. ఇక్కడ 6 నుంచి 8ని సబ్ట్రాక్ట్ చేయలేక ఇక్కడ నుంచి బారో 1 అప్పు తెచ్చుకొని ఈ 6ని క్యాన్సిలేషన్ చేసి 16 వేసి 16 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేసి వేస్తుంటాడండి. అందువల్ల ఈ సంబంధం కూడా కొట్టువేయబడిన సమ్మలా కనిపిస్తుందండి. అలాగే ఈ బారో తీసుకొచ్చినప్పుడు 3 నుంచి 7 ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ లెసన్ ద్వారా ఆ సమస్యలన్నింటికి కూడా చెక్ పెట్టచ్చు. అది అలాగో ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఈ సమ్ని చెప్పే ముందు మీకు కాంప్లిమెంట్ నెంబర్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాంప్లిమెంట్ నెంబర్ ఏంటి? ఈ కాంప్లిమెంట్ నెంబర్ అంటే ఎగ్జాంపుల్ 9కి ఎంత కలిపితే ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది? 1 కదండి. సో 9కి 1 కాంప్లిమెంట్ నెంబర్ అండి. మరి ఇప్పుడు 8కి కాంప్లిమెంట్ నెంబర్ ఎంతండి? 2. మరి 7కి కాంప్లిమెంట్ నెంబర్ ఎంతండి? ఎస్ 3. మరి 6కి కాంప్లిమెంట్ నెంబర్ 4 అండి. మరి ఈ కాంప్లిమెంట్ నెంబర్ని ఈ సబ్ట్రాక్షన్లో ఏ విధంగా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దామండి. మనం రైట్ నుంచి చేద్దామండి. 6 నుంచి 8ని సబ్ట్రాక్ట్ చేయలేము కదండి. మరి అలా సబ్ట్రాక్ట్ చేయలేనప్పుడు ఎడిషన్ చేయగలం కదండి. మరి ఈ 8కి కాంప్లిమెంట్ నెంబర్ ఎంత అని చూడాలి మనం. ఎంతండి? 2. వెరీ గుడ్ అండి. 2. ఈ 8 ప్లస్లో 2 కాంప్లిమెంట్ తీసుకొని 8 బదులుగా 2 తీసుకోవాలి. ఈ 2కి 6ని యాడ్ చేయాలండి, ప్లస్ చేసేయాలి. 2 + 6 8. మరి ఇప్పుడు ఎప్పుడైతే కాంప్లిమెంట్ తీసుకున్నామో ఈ లైన్లో కాంప్లిమెంట్ నెంబర్ తీసుకున్నాం కదండి. ఎప్పుడైతే తీసుకున్నామో నెక్స్ట్ నెంబర్లో సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన వాల్యూ ఉంటుంది కదండి, ఆ వాల్యూని ఒక నెంబర్ డిక్రీజ్ చేసేయాలండి. నెక్స్ట్ లైన్ కాంప్లిమెంట్ తీసుకున్న తర్వాత లైన్లో 3 నుంచి 2 తీస్తే ఎంతండి? సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. మరి 1లోంచి ఒక నెంబర్ డిక్రీజ్ చేస్తే ఏం మిగులుతుందండి? 0 వేసేసుకొచ్చండి. ఇప్పుడు 5 నుంచి 7ని సబ్ట్రాక్ట్ చేయగలమా లేదా? అంటే చేయగలమండి. ఎస్ చేయలేము. 5 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయలేము. మరి ఏం చేద్దామండి? 7కి కాంప్లిమెంట్ నెంబర్ని చూసుకోవాలండి. 7కి కాంప్లిమెంట్ నెంబర్ ఎంతండి? 3. ఈ 3కి 7 బదులుగా 3 తీసుకోవాలండి కాంప్లిమెంట్ నెంబర్. ఆ 3కి ఈ 5ని యాడ్ చేయాలండి, ప్లస్ చేసేయాలంతే. 3 + 5 ఈజీ చేయగలండి పిల్లడు. 3 + 5 8. మరి ఇప్పుడు ఇక్కడ కాంప్లిమెంట్ నెంబర్ తీసుకున్నాను కాబట్టి 4 - 2 ఎంతండి? 2. 2లోంచి ఒక నెంబర్ని డిక్రీజ్ చేయాలి కదండి, తగ్గించాలి కదా. 2 వచ్చింది, ఒక నెంబర్ డౌన్ చేసేస్తే తగ్గించేస్తే 1 వస్తుందండి. అంతేనండి. చాలా సునాయాసంగా ఈజీగా విద్యార్థి చేయగలుగుతారండి. మరొక లెక్క చూద్దామండి. మరి ఈ సమయంలో కూడా మరి 5 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేయగలడండి? ఎస్ చేయలేదు. కాబట్టి 8కి కాంప్లిమెంట్ నెంబర్ తీసుకోవాలండి. ఎంతండి? 2. ఈ 2కి 8 బదులుగా కాంప్లిమెంట్ నెంబర్ 2 తీసుకున్నాము. ఆ 2ని ఈ 5తో యాడ్ చేయాలండి. ఇప్పుడు ఎంత అవుతుందండి? ఎస్ 7. ఎప్పుడైతే కాంప్లిమెంట్ నెంబర్ తీసుకున్నామో ఇక్కడ వచ్చిన రిజల్ట్ వచ్చి ఒక నెంబర్ డిక్రీజ్ చేయాలి అంతే. 8 - 5 ఎంతండి? 3. 3లోంచి ఒకటి డిక్రీజ్ చేయమని కదండి, తీస్తే ఎంతండి? ఎస్ 2 వచ్చిందండి. మరి ఇప్పుడు
2లోంచి 7ని సబ్ట్రాక్ట్ చేయగలమండి మనం? ఎస్, చేయలేము. కాబట్టి 7కి కాంప్లిమెంట్ నెంబర్ తీసుకోవాలండి. 7కి కాంప్లిమెంట్ నెంబర్ 3. ఈ 3కి ఈ 2ని యాడ్ చేసేయాలండి. 2 + 3 5 అండి. మరి ఇప్పుడు ఇక్కడ కాంప్లిమెంట్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి ఒక నెంబర్ని డిక్రీజ్ చేయాలండి, అంతే. 8 - 3 5. 5లోంచి 1 డిక్రీజ్ తగ్గించేస్తే ఏమవుతుందండి? ఎస్, 4. చూసారండి ఎంత ఈజీగా, ఒక కొట్టువేత లేకుండా చాలా సునాయాసంగా విద్యార్థి ఈ బారో సబ్ట్రాక్షన్స్ చాలా ఈజీగా చేయగలరండి. ఈ వేదిక మ్యాథ్ యొక్క అద్భుతం ఇదేనండి. నా లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.